హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 108వ రోజు అండి. నిన్నటి రోజుని కరపాత్రి గారి యొక్క విషయాల గురించి చెప్పుకుంటున్నాం. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో అని నిన్న చెప్పుకోవటం జరిగింది. ఈరోజు ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కరపాత్రి గారు ఎంతో వినయశీలుడు. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక మహత్తరానుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయనే అనిపించింది. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి ఇలా అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు ఏమీ ఉండవా? ఉండవు, నాకు ఇది చాలు అన్నాడు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా? నేను చెప్పేది వినదలిచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. మరి ఇంకా ఏమీ చేస్తారు? గంగ ఒడ్డును తిరుగుతా. ప్రశాంతమైన మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే ఎంత బాగుండునో అన్నటువంటి అనుభూతి కలిగింది. అమెరికాని అక్కడ నా భుజాల మీద ఉన్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నా. లేదు యోగానంద, ఇలా గంగ ఒడ్డును తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని నాకు చెప్పిన తర్వాత నేను ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవన్నీ కూడా శాస్త్రజ్ఞానంతో చెబుతారా, లేక మీ ఆంతరిక అనుభవంతో చెప్తారా? పుస్తకాల చదివింది సగం, అనుభవంలోది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబిచ్చారు. మేము కొంతసేపు ధ్యానంలో మౌనంగా కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తర్వాత నేను శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయనే కదా అన్నాను. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్లలో భోజనాలు చేశాం. భారతదేశంలో గిన్నెలు పళ్ళాలు కడిగే బెడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. మనసును ఆకట్టుకునే కుంభమేళాలో మరో 2 రోజులు కూడా ఉన్నాం. తర్వాత యమున ఒడ్డునే వాయువ్యంగా పయనించి ఆగ్రా చేరాం. మరోసారి తాజ్మహల్ చూస్తూ ఉండిపోయాం. ఆ పాలరాతి స్వప్నాన్ని నా ప్రక్కన నిలబడి అబ్బురంగా తిలకించిన జితేంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలోని స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం. కేశవానంద గారి కోసం వెళ్ళటంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరి మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వరర్ గారు కోరిన కోరికను నేను ఎన్నడూ మర్చిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతార మూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని, బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నా. వాళ్లతో జరిగిన సంభాషణలు రాసిపెట్టుకుంటూ, యథార్థ విషయాల్ని, తేదీల్ని సరిచూసుకుంటూ, ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలు కూడా సేకరిస్తున్నా. అయితే నా లాహిరి మహాశయ దస్తరం మాత్రం బాగా పెరగటం మొదలైంది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాటలు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను. ఆ మహాగురువుల జీవిత కథా రచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నా. లిఖిత వృత్తాంతంతో తమ గురువుగారిని తక్కువ చేయటం కానీ, తప్పుడు వ్యాఖ్యలు చేయటం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యులు చాలామంది భయపడ్డారు. దైవ అవతారాల జీవితానికి పసలైన పలుకులతో ఎవరూ న్యాయం చేయలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు. ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదేవిధంగా ఆ యోగావతారాలని అమర గురుదేవులుగా తమ గుండెలో దాచిపెట్టుకోవటంతోనే తృప్తిపడ్డారు. అయినప్పటికీ లాహిరి మహాశయులు తమ జీవిత చరిత్ర గురించి చెప్పిన జోస్యం నా మనసులో ఉండటం వల్ల
ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాలను సేకరించి సత్య నిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్ళారు. అందులో లాహిరి మహాశైలి పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి 97 దగ్గర పడుతుంది. కానీ కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని ఆరోగ్యాన్ని కనపరుస్తుంది. పొడుగాటి జుట్టు, మంచులాంటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన మూర్తి భవించిన యథార్థ ఋషి పొంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియచేశాను. మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాను. మహాయోగులు, సాధారణంగా మితభాషులు. కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. బాహ్యంగా ప్రముఖమైనది ఏదీ లేదు. నిజానికి నా జీవితం అంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది. ప్రశాంతమైన ఒక గుహ నుండి మరొక గుహకు నడిచి వెళ్తూ ఉండేవాడిని. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తాస్పాములు విచ్చలవిడిగా ఉండటం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కాదు. అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వు నవ్వారు. తరువాత గంగకు వరద వచ్చి ఆ ఆశ్రమాన్ని తాసుపాములు కూడా ఊడ్చిపెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడ్పడ్డారు. మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయ పులుల బారి నుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానంద గారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించటం అన్నది చాలా అరుదు. ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ ఆ స్వామి వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు. అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలో నుంచి బయటకు వచ్చేవాడిని. హిమాలయ అరణ్యాల్లో నేను అంతూ పొంతు లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకోళం చేస్తుండేవారు. నీ అరికాళ్ళలో చక్రం ఉంది అన్నారు ఒకసారి ఆయన నాతో. పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవటానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం. చాలాసార్లు మహాసమాధికి ముందు తర్వాత కూడా లాహిరి మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు ఆయన చేరలేనిదేమీ కాదు కదా. రెండు గంటల తరువాత మమ్మల్ని భోజనాల గదికి తీసుకువెళ్ళారు ఆయన. నేను లోపల గాబరా పడి నిట్టూర్పు విడిచాను. మరో 15 వంటకాల భోజనం. భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవటం మొదలై ఏడాది నిండక ముందే నేను 50 పౌండ్ల బరువు పెరిగా. అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో, శ్రద్ధగా వండిన వంటకాల్లో దేనైనా తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుందేమో అనిపించింది. భారతదేశంలో బాగా లావెక్కిన సన్యాసిని బాగా ముచ్చటపడి చూస్తారట. నన్ను కూడా అలాగే చూస్తారేమో. భోజనం అయిన తర్వాత కేశవానంద గారు నన్ను ఒక మారుమూలకి తీసుకువెళ్ళారు. నీ రాక మేము అనుకోనిదేమీ కాదు నాయన అన్నారు ఆయన. నీకో కబురు చెప్పాలి. ఆ మాటలతో నేను ఆశ్చర్యపోయాను. నేను కేశవానంద గారి దర్శనానికి వెళ్తానని ఎవరికీ తెలియదే. క్రిందటేడాది నేను బదరీనారాయణానికి దగ్గరలో ఉన్న ఉత్తర హిమాలయాలు తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాచుకోవటానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేల మీదన ఒక గుంటలో నిప్పులు కణకణా మండుతున్న గుహ మట్టుకు ఖాళీగానే ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను ఆ మంట దగ్గర కూర్చున్నా. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న
ఎండ మీద నా చూపు నిలిచిపోయింది. కేశవానంద, నువ్వు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషం. ఈ మాటలు నా వెనక నుంచి వినవచ్చాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను. బాబాజీని చూసి అప్రబుద్ధుడయ్యాను. ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన దర్శించినందుకు అమితానందంతో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. నేను ఇక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ. అంచేతే నువ్వు దారి తప్పి ఈ తాత్కాలిక వసతి అయిన ఈ గుహకు రావటం జరిగింది. మనం కలుసుకుని చాలా కాలమైంది కదా. మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమర గురుదేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి ఆ తర్వాత ఇలా అన్నారు. యోగానందకు నువ్వు ఒక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడటానికి వస్తాడు. అతని గురువుకు లాహిరి శిష్యుల్లో ఇంకా బ్రతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు, అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు, కానీ ఈసారి నేను అతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు. బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చలించిపోయాను. నా గుండెలో ఉన్న మోగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర గారు ముందే సూచించినట్లు బాబాజీ నాకు కుంభమేళాలో కల్పించినందుకు మరికి నేను దిగులు పడాల. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.